వెల్కమ్ బ్యాక్ టు సిటీ విజన్. సిబిఐటి కాలేజ్ గండిపేట దగ్గర బ్రాంచ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనతో పాటు సివి నరసింహులు గారు ఉన్నారు, ప్రిన్సిపల్. సో వాళ్ళతో మాట్లాడదాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సిబిఐటి స్టార్టెడ్ ఇన్ 1979. నవ్ ఇట్ ఈస్ సెలబ్రేటింగ్ 45 years. 45 yearsగా ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నారు. సుధి శృతి అనేది ఫ్లాగ్షిప్ ఈవెంట్స్. సుధి అనేది టెక్నికల్ ఈవెంట్, శృతి అనేది స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్. సుధి ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్స్, పేపర్ ప్రజెంటేషన్స్, పోస్టర్ ప్రజెంటేషన్స్, ఎనీ అదర్ హిడెన్ టాలెంట్స్ బయటకు రావడానికి కోసమని ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా వాడుకునే దానికోసమని మేము ఏర్పాటు చేసాం. 45 ఏళ్ళుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మేనేజ్మెంటు మాకు అన్ని విధాల సహాయక సహకారాలు అందిస్తుంది. వీటితో పాటు కొంతమంది స్పాన్సర్షిప్స్ కూడా వచ్చాయి. దీనికి కొన్ని బృందాలుగా ఏర్పడి ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, వాలంటీర్సు కలిపి దాదాపు ఒక 2 నెలల నుంచి దీని మీద అన్ని మీటింగులు పెట్టుకొని చాలా చేసి ఈరోజు కూడా మాకు సుధి ఇనాగరేషన్ స్టార్ట్ అయింది. డాక్టర్ బారల మురళీకృష్ణ అని డైరెక్టర్ డిఎంఆర్ఎల్ నుంచి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కుమార్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చారు. వాళ్ళు కూడా చాలా చక్కగా మాట్లాడి విద్యార్థులు అందరినీ కూడా, పార్టిసిపేట్స్ అందరినీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. మా ఫ్యాకల్టీ, డైరెక్టర్లు, అడ్వైజర్లు అందరూ ప్రోగ్రాం చాలా చక్కగా జరిగింది, చాలా వెల్ ప్లాన్డ్ అనేసి అందరూ ఉన్నారు. మీరు కూడా కాలేజ్ మొత్తం ఒక రౌండ్ కన్నా తిరగలిగితే అన్ని చోట్ల చాలా స్టాల్స్ పెట్టినారు. చాలా చోట్ల మా ప్రాజెక్ట్స్ కూడా ఎగ్జిబిట్ చేశారు, పోస్టర్స్ ఎగ్జిబిట్ చేశారు. మీరు కూడా చూడొచ్చు. ఇది పబ్లిక్కు వెళ్ళాలా, ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది కాలేజీలో అనేసి. సో చాలా యాక్టివిటీస్ ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులను మోటివేట్ చేసి వాళ్ళ టాలెంట్ బయటకు తీసుకురావడం అనేది ముఖ్య ఉద్దేశంగా. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడన్నా ఇక్కడ మేము ట్రైన్ చేస్తే రేపు ఇదే దాంతో వేరే కాలేజీకి వెళ్ళి అక్కడ కూడా వీళ్ళ టాలెంట్ ఎగ్జిబిట్ చేస్తారు. సో ఇన్నోవేషన్స్ అనేది మేము ప్రమోట్ చేయాలా, రీసెర్చ్ కల్చర్ అనేది ప్రమోట్ చేయాలా, సొసైటీకి ఉపయోగపడేది ఏదైనా వీళ్ళు కనుక్కోవాలా. ఇంజనీరింగ్లో ఈరోజు మనం ఒక క్లిక్ ఆఫ్ బటన్తో మన ట్రాన్స్పోర్టేజ్ ఫీజు కాదు, కాలేజీ ఫీజులు కాదు, బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ కాదు, క్లిక్ ఆఫ్ బటన్తో చేయగలుగుతున్నామంటే టెక్నాలజీ ఏ రేంజ్లో డెవలప్ అయింది. అదేవిధంగా మా విద్యార్థులు కూడా ఆ స్థాయికి ఎదగాలి. ఒక జొమాటో లాగాను, ఒక స్టార్టప్ లాగాను, ఒక ఓలా లాగాను, ఒక ఊబర్ లాగాను స్టార్టప్ లాగా ఇక్కడున్న విద్యార్థులందరూ ఎదగాలి. మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఒక మంచి కార్యక్రమానికి మేము రూపుదిద్దినాం. సో దీనికి మేనేజ్మెంట్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. నా వంతు సాయం నేను ప్రిన్సిపాల్గా చేయగలుగుతున్నాను. ఇది ఒక్కరు చేయగలిగే పని కాదు, అందరూ కలిసి చేస్తేనే ఏదైనా. ఇది మేము విద్యార్థులు కూడా ఒకటే చెప్తున్నాం, వాళ్ళు సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఇంపార్టెంట్ కాదు, టేకింగ్ పార్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందరూ ఈవెంట్స్లో పాల్గొనాలి. వాళ్ళు విజయం సాధించవచ్చు, సాధించకపోవచ్చు. ఈరోజు ఫెయిల్ అయినంత మాత్రం జీవితం అంతా ఫెయిల్ అవుతారని కాదు. ఇక్కడ కొన్ని నేర్చుకుంటారు ఇది ఫెయిల్ అయిన తర్వాత. అంటే వాళ్ళకు ఒక అవకాశం అయితే మేము కల్పిస్తున్నాం. ఇక్కడ వాళ్ళ అభివృద్ధిలో మేము పాల్పంచుకుంటున్నాం. ఇది ముఖ్య ఉద్దేశంగా సుధి చేపడుతున్నాం. అట్నే కల్చరల్, స్పోర్ట్స్ మా విద్యార్థులు కానీ బయట విద్యార్థులు కానీ వాళ్ళకి ఎక్కడో చోట ఒక ప్లాట్ఫామ్ ఆడుకునే దానికి అవకాశం ఇవ్వాలి. పోటీతత్వాన్ని మనం డెవలప్ చేయాలి. ఇక్కడ మేము చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేసినాం. మా విద్యార్థులదే కానీ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, ఇంటర్ యూనివర్సిటీ లెవెల్లో కూడా చాలా ప్రైజులు వచ్చినాయి, అవార్డ్స్ వచ్చినాయి. వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం.
ఈ యాన్యువల్ ఈవెంట్లు ఏంటంటే అకాడమిక్గా టాపర్స్ను అందరిని కూడా ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి వాళ్ళ క్యాష్ ప్రైజెస్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఆ విధంగా వాళ్ళని మేము మోటివేట్ చేస్తే వాళ్ళని చూసి నెక్స్ట్ ఇంకొంతమంది విద్యార్థులు ముందుకు వచ్చి వాళ్ళకు ప్రైజులు వస్తాయి, వాళ్ళకు రివార్డ్స్ వస్తాయి అనే ఉద్దేశంతో చేయగలుగుతున్నాం. ఇవన్నీ కూడా 6,000 మంది స్టూడెంట్స్ రేపు 1వ తేదీ మా కల్చరల్ ఈవెంట్కి వస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశం ఆయన మాకు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అట్లే మన సినిమా అది రెనౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ ఆయన వస్తున్నాడు ఆ రోజుకి. స్పోర్ట్స్ డేకి రామ్ పుల్లారెడ్డి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గెస్ట్గా వస్తున్నాడు. అట్లా రామకృష్ణ అని ఒక నేషనల్ లెవెల్ బాడీ బిల్డర్ ఆయన గెస్ట్గా వస్తున్నారు. ఇట్లా వేరియస్ లోంచి ఈరోజు డిఎంఆర్ఎల్ ఇండస్ట్రీ సైంటిస్టు ఒక ప్రొఫెసర్ కుమార్ గారు ఒక అకాడమిషియన్, ఇట్లా అన్ని రంగాల వాళ్ళను మా వాళ్లకు మోటివేట్ చేయడానికి ఇన్స్పైర్ చేయడానికి తీసుకొచ్చి వాళ్ళ ముందర పెడుతున్నాం. సో వాళ్ళు ఏంటంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలని యాజ్ ఎ ప్రిన్సిపాల్గా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము రాత్రింబావుళ్ళు అహర్నిశలు వాళ్ళ గురించి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. మా కాలేజీలో సపరేటు లైబ్రరీ ఉంటుంది, సపరేటు స్పోర్ట్స్ బ్లాక్ ఉంటుంది, సపరేట్ క్యాంటీన్, సపరేట్ ప్లేస్మెంట్స్, గ్రౌండ్స్ విపరీతంగా ఉంటాయి, మాది ప్లే గ్రౌండ్స్. వాళ్ళు డెవలప్ కావడానికి స్టూడెంట్స్ ఏమి కావాలంటే అది మేము చేస్తున్నాం. అందుకోసమే ఇప్పుడు ది నెంబర్ 1 కాలేజ్గా ఉంది. ఇంకా ఫ్యూచర్లో కూడా నెంబర్ 1గానే ఉండబోతుంది సిబిఐటి. సో వీ థ్యాంక్ టు అవర్ మేనేజ్మెంట్ ఫర్ ప్రొవైడింగ్ ఆల్ ఫెసిలిటీస్. ఓకే థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. సిబిఐటి కాలేజ్ దగ్గర గండిపేట్ బ్రాంచ్ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సుధీ చైర్మన్ ఉన్నారు, అలాగే మెకానికల్ హెచ్ఓడి ప్రొఫెసర్ పి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సార్ ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో సిటీ విజన్ ప్రేక్షకులందరికీ స్వాగతం. చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, all of you know, is a 45 years old college established in the year 1979, and it's offering all the UG and PG programs as per the requirements of the industry and the society as well. And as part of our regular event that we do conduct in CBIT, the most prestigious event we organize by name Sudhi. That means the Dhi stands for intellect, Su stands for good. So we aim at training our students and nurturing their innate capabilities so that their inner intellect will come to the surface and they'll be able to strive to get the solution for the real-time problems faced by the society and the industry as well. So in this direction, the Sudhi event we do provide, wherein we provide the platform at the foundation, at the base for these young minds to integrate their knowledge, skill and right kind of attitude towards achieving these innovative technological solutions for the need of society. And as part of this, we conduct several paper presentations, technical paper presentations and poster presentations, and followed by Project Expo
and then lot of other department domain wise we conduct technical events. So in this direction, students will be able to develop that innovative insights, and wherein they'll be able to get lots of technological solutions. And also, apart from that, they'll be able to develop what is known as entrepreneurial skills and the leadership capabilities. All this put together, the students will become all-round personalities, who will be like playing a vital role in building this nation and making this wonderful planet Earth a beautiful place to live and pass on to the next generation. So that's where we do our best. And as part of today's inaugural function, we have released this souvenir, which consists of all the technical events conducted by our students. And also, we had today the chief guest, Dr. Bala Murali Krishnan Garu, DMRL Director, Defense Metallurgical Research Laboratory Director, which is part of DRDO. And also we had guest of honor, Professor M. Kumar Garu, Senior Professor in Civil Engineering. And also he is the Dean, Faculty of Engineering, Usmania University. And we have witnessed wonderful things here. And we have a lot of events. You can go around the campus, and of course the City Vision people are kind enough to visit our college, and they'll be covering all these events throughout the campus. You can witness them. And this is really a festival environment in the campus, wherein this technological integration is happening, and then the technical or technological festival is there, the environment is there in our college today. And with these few words, I wish our students and stakeholders all the best for their endeavors in the future. Okay. Thank you, sir. హాయ్, మనం ప్రస్తుతం మెకానికల్ అస్ట్రా క్లబ్ దగ్గర ఉన్నాము. స్టూడెంట్స్ కొందరు ఉన్నారు, వారు ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ అండి, మీ పేరు? నా పేరు విక్రాంత్, నేను చైతన్య అస్ట్రా క్లబ్కి వైస్ ప్రెసిడెంట్. సో సుదీస్ ఫెస్ట్ సందర్భంగా ఇక్కడ మేము కొన్ని ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేస్తున్నాం. ఇది మా స్పేస్ అనమాట, అస్ట్రా వర్క్ స్పేస్. ఇది ఇక్కడ మీ ముందు చూస్తున్నారు, ఇది 2 రోవర్స్ అనమాట. మాదొక రోవర్ టీమ్ అనేది ఉంది. అది రోవర్స్ని ఇలా డెవలప్ చేస్తుంది. ఇది ఇంకా వర్కింగ్ కండిషన్లో ఇప్పుడు దీనికి డిఫరెన్షియల్ స్టీరింగ్ ఉంటుంది, అలానే కంట్రోల్డ్ యూజింగ్ ఫ్లై స్పేస్ మాడ్యూల్ అని ఉంటుంది. వైర్లెస్గా కంట్రోల్ చేస్తాము. ఇంకా రాబోయే రోజుల్లో మేము దాన్ని కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేట్ చేసి, అదే ఏమైనా ఆబ్స్టికల్స్ని డిటెక్ట్ చేసి డీవియేట్ అయ్యేలాగా, ఆ ఆబ్స్టికల్స్ని అవాయిడ్ చేసి వేరే చోట వెళ్ళేలాగా అవన్నీ డెవలప్ చేస్తున్నాం. ఇది కాకుండా మా దగ్గర ఒక రాకెటరీ టీం ఉంది. రాకెటరీ టీం ఏం చేస్తుందంటే, రానున్న రోజుల్లో 10 kilometers హై వరకు రాకెట్ని వెళ్ళడానికి మేము ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా మాకు శాటిలైట్ టీం కూడా ఉంది. శాటిలైట్ హెడ్ శ్రేష్ఠ. హాయ్, మీ పేరు? శ్రేష్ఠ. ఓకే, దా ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్. సో అక్కడ ఉంది యాక్చువల్గా ప్రాజెక్ట్, కావాలంటే చూడొచ్చు. బేసిక్గా శాటిలైట్స్ అంటే రోజు అప్లికేషన్స్ ఉంటాయి. మీరు చూసే టీవీ, మీరు యూజ్ చేసే మొబైల్స్ అన్నీ శాటిలైట్ కమ్యూనికేషన్. సో దానికి ఉన్న రేంజ్ చాలా ఎక్కువ ఉన్నది. సో బేసిక్గా శాటిలైట్ టీమ్ వర్క్స్ ఆన్ ది కమ్యూనికేషన్ ఆస్పెక్ట్ ఆఫ్ శాటిలైట్స్. వీ బిల్డ్ యాంటీనాస్, వీ బిల్డ్ ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ మాడ్యూల్స్, అండ్ వీ ఎక్స్పెరిమెంట్ విత్ అప్కమింగ్ టెక్నాలజీస్. అక్కడికి వస్తే నేను చూపిస్తాను మీకు. ఓకే, అలాగే మేనేజ్మెంట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది కదా, సో ఎలా అనుకుంటున్నారు? ఐ థింక్ చాలా హెల్ప్ అయింది మాకైతే. కొత్త టెక్నాలజీస్ మీద వర్క్ చేయడానికి చాలా గుడ్ ఆపర్చునిటీ, అండ్ వీఆర్ హోపింగ్ టు డూ గుడ్ థింగ్స్ ఇన్ ద ఫ్యూచర్. స్టూడెంట్స్ అందరికీ ఏం సజెషన్ ఇస్తారు? సిలబస్ కన్నా కొంచెం ఎక్కువ ట్రై చేయండి. దర్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ బయట నేర్చుకోవాల్సిన బోల్డ్ ఉన్నాయి. ప్రాక్టీస్ చేయండి అండ్ ట్రై డూయింగ్ సంథింగ్ న్యూ. ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. శ్రేష్ఠ మనకి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది, సో కంటిన్యూగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఒకసారి చూద్దాం. సో బేసిక్గా ఇక్కడ ప్రాజెక్ట్ ఏంటంటే, ఒక శాటిలైట్ రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుందో అది సిమ్యులేట్ చేస్తున్నాం. సో ఇక్కడ పేలోడ్ చూస్తే ఒక జీపీఎస్ సెన్సర్ ఉంది, ఒక ప్రెషర్ టెంపరేచర్ సెన్సర్స్ ఉన్నాయి. ఇవి రెండు ఇంటిగ్రేట్ చేసి ఇక్కడ నుంచి గ్రౌండ్ స్టేషన్కి సెండ్ చేస్తున్నాం. సో ఇక్కడ యూజ్ చేసిన మాడ్యూల్ లోరా మాడ్యూల్ అంటారనమాట. ఇక్కడ చూస్తే యూజ్ చేసిన ఫ్రీక్వెన్సీస్, యూజ్ చేసిన టెక్నాలజీస్ అని రాశాను. సో ఇక్కడ నుంచి డేటా అంతా అక్కడికి వస్తే నేను చూపిస్తాను. ఇక్కడ మానిటర్లో చూస్తే టెంపరేచర్, ప్రెషర్, టైం, డేట్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఇంకా ఆల్టిట్యూడ్ డేటాస్ అని వస్తున్నాయి. సో ఇక్కడ బేసిక్గా మేము ఏం చెప్తున్నామంటే, పైన శాటిలైట్ ఉన్నప్పుడు ఇలాంటి డేటానే కింద గ్రౌండ్ స్టేషన్కి వస్తుంది. సో ఇలాంటి కమ్యూనికేషన్ టెక్నాలజీస్ యూజ్ అవుతాయి. అండ్ ఇది బేసిక్గా ఒక చిన్న స్మాల్ స్కేల్ బేస్ లెవెల్లో చేసేది మేము. మీ అంబిషన్ ఏంటి?
ఇంకా డిసైడ్ అవ్వలేదండి. ఓకే. ఎనీ ప్రాజెక్ట్స్ చేశారా? లేకుంటే ఫ్యూచర్‌లో ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఎక్కువ కమ్యూనికేషన్ సైడ్లో చూద్దామని. శాటిలైట్ అయితే ఇప్పుడు చాలా ఎమర్జింగ్ టెక్నాలజీ. సో హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ దాని గురించి. హాయ్! మనం ఇప్పుడు గోకర్ మీద ఉన్నాను. ఏంటి గోకర్ మీద కూర్చొని మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఇది ఎవరు చేశారనుకుంటున్నారు? స్వయంగా స్టూడెంట్సే చేశారండి. అది కూడా సిబిఐటి కాలేజ్ మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏఎస్ఎంఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. సో ఇది ఎలా చేశారు? ఇది ఎలా నడుస్తుంది? ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందామా? పదండి. ఈ గోకర్ని డిజైన్ చేసిన స్టూడెంట్స్ మనతో ఉన్నారు. వాటితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు కార్తిక్. మేమందరం ఏఎస్ఎంఈ క్లబ్ సిబిఐటి నుంచి మాట్లాడుతున్నాం. మేము ఇది మా సీనియర్స్ నుంచి తీసుకొని వస్తున్న క్లబ్. ఒక అంటే రేసెస్కి వెళ్తుంటాం. దిస్ ఈస్ ద ప్రోటోటైప్ వీ డెవలప్డ్. అందరం స్టూడెంట్స్ అందరం కలిసి ఒక పల్సర్ 150 ఇంజన్ తీసుకొని చాసిస్ డిజైన్ చేసి దాన్ని బయటకు వెళ్ళి వెల్డేట్ చేసుకుని వచ్చి ఇన్సైడ్ మొత్తం అసెంబ్లీ మొత్తం సిబిఐటిలో చేసి దిస్ ఇస్ ఇలా డెమో అందరికీ స్టూడెంట్స్కి తెలవడానికి డెమోలాగా పెడుతున్నాం. రేసెస్ కూడా పెడుతున్నాం. ఓకే. ఎన్ని రోజులు పట్టింది ఇది చేయడానికి? వీ టుక్ నియర్లీ 3 months. 3 months పట్టింది. 3 months పట్టింది. ఓకే. ఎంతమంది చేశారు స్టూడెంట్స్ అప్రాక్సిమేట్లీ? 40 members. 40 మెంబర్స్ దాకా. Yes. 3 months కష్టపడి బాగా 40 yes. ఓకే. నెక్స్ట్ దీని ఫర్దర్గా ఏం చేయాలనుకుంటున్నారు? దీన్ని రేసింగ్లో తీసుకెళ్ళడానికి అనుకుంటున్నాను. ఓకే. ఎంతవరకు ప్రొసీజర్ అయిపోయింది? ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఓకే. ఓకే. హాయ్ అండి, మీ పేరు? నా పేరు పవన్. పవన్. Yeah. ఓకే. పవన్, మీరు కూడా ఇందులో భాగమే కదా? ఓకే. చేసేటప్పుడు ఎలా అనిపించింది? అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? థాట్ అన్న వాళ్ళది. మేము డిజైన్ చేయడానికి లైక్ మెకానిక్ పార్ట్స్ మొత్తం అసెంబుల్ చేయడానికి హెల్ప్ చేసాం అన్న వాళ్ళకి. పేరు? సూర్యవర్ధన్ రెడ్డి. సూర్యవర్ధన్ రెడ్డి. Yes. ఓకే. ఇది పార్ట్ ఆఫ్ అవ్వడం మీకు ఎలా ఉంది? మేము మెకానికల్ స్టూడెంట్స్ కాబట్టి మాకు వీ గెట్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద ఆల్ దీస్ థింగ్స్. ఓకే. మాకు ఇప్పుడు ఆ ఇంజిన్ వర్క్ చేయడం ఎలా వర్క్ చేయాలి, కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ తెలుస్తుంది మాకు. ఓకే. అండ్ వీ హ్యావ్ లర్న్స్ లాట్ ఆఫ్ థింగ్స్ బిల్డింగ్ దిస్ థింగ్. రేసింగ్ చూస్తుంటారా? చూస్తాం, ఓకే. రేసింగ్ చూస్తాం. మా అందరికీ ఆటోమొబైల్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మేము మెకానికల్ తీసుకున్నాం. అది దీని మీద పని చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఈవెంట్ ఎలా చేయాలనుకుంటున్నారు? ఇప్పటి నుంచి ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? ఇది జస్ట్ ప్రోటోటైప్. ఇలాంటిది ఇంకోటి తయారు చేయాలి, మళ్ళీ రేస్కి వెళ్ళాలి. ఓకే. అలాగే మన మేనేజ్మెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది మిమ్మల్ని? వాళ్ళు మెటీరియల్ ఇవ్వడం కానీ, మాకు టైంలో కేటాయించడం కానీ, హెల్ప్ కావాలంటే అందుకు చేస్తారు. ఇంకా ముందు ముందు ఏదైనా చేస్తారండి? ముందు అంటే రిలేటెడ్ టు మెకానికల్, అంటే మెకానికల్ అనేది ఇక్కడితో ఆగేది కాదు, అది డెవలప్ అవుతూనే ఉంటుంది. లైక్ అందరూ సిఎస్సి ఐటీ వైపు కాకుండా మెకానికల్లో కూడా చాలా కోర్ ఉంటుంది. అంటే అది ఒకసారి దానిలో దిగిన తర్వాత హీట్ తోటి మనలో కూడా హీట్ జనరేట్ అవుతుంది. అలా మనం వేరే చాలా ఎక్స్ప్లోజర్స్ తెచ్చుకోవచ్చు. సో ఐ ఎంకరేజ్ ఆల్ ద స్టూడెంట్స్ టు కమ్ ఇన్ టు మెకానికల్, నాట్ ఓన్లీ గోయింగ్ టు సిఎస్సి అండ్ ఆల్ నెట్ బ్రాంచెస్. దట్స్ ఇట్. ఓకే. మేనేజ్మెంట్ ఎలా సపోర్ట్ చేస్తుందంటారు? మేనేజ్మెంట్ అంటే మీరు చూడవచ్చు, ఏ కాలేజ్లో కూడా ఇలా ఫుట్బాల్ గ్రౌండ్ ఇచ్చి రేస్ పెట్టుకోండి అని ఎవరు ఇయ్యరు. సో అవర్ కాలేజ్ సపోర్టెడ్ టు దస్ కండక్టింగ్ దిస్ ఈవెంట్. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు అవర్ మేనేజ్మెంట్. ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు గోకర్ని ట్రయల్ చేస్తున్నారు. ట్రయల్ చూసేద్దాం పదండి.
కాలేజ్లో ఉన్నాం మనం. ఇక్కడ టెక్ ఫెస్ట్ జరుగుతూ ఉంది. అలాగే మనతో పాటు మాట్లాడడానికి ఈసీ హెచ్ఓడి అలాగే శృతి చైర్మన్ ప్రొఫెసర్ డి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Yeah, good afternoon, Amma. సార్ ఎలా జరుగుతుంది ఈరోజు ప్రోగ్రామ్? The very fantastic manner. Good participation from the students and faculty. It's going on well, అండి. ఓకే, అలాగే మీరు శృతి చైర్మన్గా ఉంటున్నారు. ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు? Shruti starts from the 28th and 29th and 1st of March. The 28th is inaugural day. Will be inaugurated this annual day, and 28th sports day. For that, the guests are Ram Pullareddy sir, retired IAS, is a guest, chief guest, and Ramakrishna sir is a bodybuilder, is a guest of honor. It is scheduled on the 29th of evening. Whereas annual day, so-called cultural fest, it is scheduled on the 1st March. For that, chief guest is Burra Venkatesam, IAS, Principal Secretary, Education Department of Telangana Government, will be the chief guest. And guest of honor is film industry, R.P. Patnaik. ఓకే, సూపర్ సార్. అలాగే ఎన్ని డేస్ జరుగుతుంది అది? Shruti is for 3 days. Yeah, it is very much awaiting event for the in the calendar. Students will participate, will enjoy this event. It's a combination of cultural, sports, and extracurricular, cultural, and academics also it is there. ఇయర్లీ చేస్తున్నారు కదా సార్, ఇయర్కి ఏమైనా స్పెషాలిటీ ఉందండి? Yeah, the improvements are, we brought some improvements in this one, such as it's a plastic free. Yeah, at this time, Chaitanya Swatva is conducting the Dota. It's a, special event. And one more event is Navarasa Brundam. It's a maybe the good event. It will attract the attention of the all students. ఏఐఎండ్ఎంఎల్ హెచ్ఓడి మదన్ మోహన్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. సార్ ఈరోజు ప్రోగ్రామ్స్ సుధి కానీ ఫర్దర్గా శృతి కానీ జరుగుతుంది. సో వాటి గురించి చెప్పండి. యాక్చువల్లీ మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ డిపార్ట్మెంటు అది కొత్తగా బైఫర్కేట్ అయింది 1st March 2023లో. సో కరెక్ట్గా ఈ ఫస్ట్కి 1 year అయిపోతుంది. సో మా డిపార్ట్మెంట్ బైఫర్కేట్ అయిన తర్వాత ఫస్ట్ టైము మా డిపార్ట్మెంట్ తరఫున ఒక యాక్టివిటీ సుధి 2024లో కండక్ట్ చేస్తున్నారు, న్యూరోవర్స్ 2024. ఈరోజే మాది ఇనాగ్రేషన్ కూడా అయ్యింది. సో మా స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారు, ఫస్ట్ బ్యాచ్. సో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకంటూ ఒక సపరేట్ ఈవెంట్ లాగా ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఫుల్ ఉత్సాహంతో ముందుకొచ్చి మంచిగా అన్ని యాక్టివిటీస్ ప్లాన్ చేసి కండక్ట్ చేశారు. ఈ 2 days వేరియస్ అవుట్ సైడ్ నుంచి కూడా నేషనల్ లెవెల్, యాక్చువల్ ఇది నేషనల్ లెవెల్ యాక్టివిటీ కాబట్టి ఈవెన్ అవుట్ సైడ్ స్టేట్, విత్ ఇన్ ద స్టేట్ అవుట్ సైడ్ కాలేజీలో కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈరోజు రేపు సక్సెస్ఫుల్గా వాళ్ళు అన్ని పార్టిసిపేట్ చేసి యాక్టివిటీస్ అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని మేము కూడా ఆశిస్తూ మా సైడ్ నుంచి ఏ సపోర్ట్ కావాలన్నా మేము ఇస్తున్నాం. ఈవెన్ మేనేజ్మెంట్ లెవెల్లో కూడా మాకు ఎవ్రీ ఇయర్ సో అరౌండ్ 50 to 60 lakhs స్పాన్సర్ చేస్తున్నారు, యాక్చువల్లీ పర్ స్టూడెంట్ యాక్టివిటీ కాబట్టి. ఎందుకంటే ఇది గ్రాండ్ లెవెల్గా నేషనల్ లెవెల్లో భారీగా జరుగుతుంది అనమాట ఈ యాక్టివిటీ. ఎవ్రీ ఇయర్ CBIT 45 years కంప్లీటెడ్ అనమాట. సో సుధి అనే ట్యాగ్ కింద ప్రతి డిపార్ట్మెంట్ కింద సబ్ ట్యాగ్స్ ఉంటాయన్నమాట, ఏ డిపార్ట్మెంట్కి వాళ్ళ యాక్టివిటీలే. సో మాది ఏఎండ్ఎంఎల్ కాబట్టి న్యూరోవర్స్ 2024 అనే యాక్టివిటీ టైటిల్తో మా యాక్టివిటీ నడుస్తుంది. అలా స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్? స్టూడెంట్స్ అయితే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ అండి. మనకు తెలిసిందే కదా, జనరల్గా చూస్తుంటాము స్టూడెంట్స్ క్లాస్కి రమ్మంటే రారు, కానీ ఇటువంటి యాక్టివిటీస్ అంటే సో మోర్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. మేము కూడా ఒకటే చెప్పాము, బాబు మీరు రండి పార్టిసిపేట్ చేయండి, కానీ నాన్ టెక్నికల్ కన్నా టెక్నికల్గా మోర్ ఎంఫసైజ్ చేస్తే మీకు ఈవెన్ ఫ్యూచర్లో కూడా బయట వెళ్ళినప్పుడు కూడా అది మీకు రెజ్యూమేలో యూజ్ అవుతుంది అని మేము ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట. అలా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవి ఉన్నాయి సార్? అప్కమింగ్ అంటే ఇంకా మనకు ఇదేనండి, ఈ యాక్టివిటీ అయిన తర్వాత మాకు మా డిపార్ట్మెంట్ తరఫున ACM స్టూడెంట్ చాప్టర్ అని ఒకటి ఇనాగ్రేట్ చేశాం. ఎంటైర్ మన తెలంగాణలో ACM స్టూడెంట్ చాప్టర్ అరౌండ్ 10+ కాలేజెస్ ఉంటాయి, అందులో CBIT ఒకటి. ఎంటైర్ ఆఫ్ CBITలో మా కొత్త డిపార్ట్మెంట్ తరఫున కాలేజ్ లెవెల్లో ఆ చాప్టర్ స్టార్ట్ చేసాం. ఆ చాప్టర్ తరఫున ఏంటంటే ఎవ్రీ మంత్ మేము ఒక సెమినార్ కానీ, వర్క్షాప్ కానీ, గెస్ట్ లెక్చర్ కానీ, స్టూడెంట్ ఎక్స్పోస్ కానీ, హ్యాకథాన్స్ కానీ అది కంటిన్యూగా చేస్తుంటాం. మళ్ళీ ఇంకోటి మాకు న్యూరో నెక్సెస్ అనే క్లబ్ ఉంది ఎక్స్క్లూజివ్గా మా ఏఎండ్ఎంఎల్ డిపార్ట్మెంట్. ఆ క్లబ్బు ఈ ACM అనేది ఇంటర్నేషనల్, అమెరికా పడుతుంది, లైక్ IEEE ఎలాగో ఇది కూడా. ఇవన్నీ మనం కొలాబరేట్ చేసి ఆ క్లబ్ తరఫున ప్రతి యాక్టివిటీ ఇక్కడ కండక్ట్ చేసి ఆ రిపోర్ట్ మేము ACM పంపిస్తే అది గ్లోబల్గా న్యూస్ లెటర్లో పబ్లిష్ అవుతుంది. సో అలా మాకు కంటిన్యూగా యాక్టివిటీస్ నడుస్తుంటాయి. రీసెంట్గా January 29th to February 2nd
ఒక నేషనల్ లెవెల్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ప్రొఫెసర్ వై రమాదేవి మేడం కన్వీనర్గా. తర్వాత February 2 to 9 ప్రొఫెసర్ ప్రభాకర్ సార్ అని ఇంకో FDB కండక్ట్ చేశారు. సో 2 యాక్టివిటీస్ సక్సెస్ఫుల్గా అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ మేము IEEE ఒకటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో ఇవి మా అప్కమింగ్ యాక్టివిటీస్. సార్ అలాగే ఇంటర్ కంప్లీట్ అయిన పిల్లలు స్టూడెంట్స్ ఏఐ గురించి రావాలి అంటే బ్రాంచ్కి ఎలా రావాలి అంటారు? దాని గురించి మీరు ఫస్ట్ ఎవరైనా సరే దీనికి ప్రీ రిక్విజిట్ నాలెడ్జ్ ఏమీ అవసరం లేదండి. వాళ్ళు చదివే ఇంటర్మీడియట్లోనే ఆ మ్యాథమెటిక్స్లో మంచి గ్రిప్ ఉండాలి, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఇన్ మ్యాథమెటిక్స్. సో ఎందుకంటే మనకు ఏ ఇంజనీరింగ్ తీసుకోండి, వితౌట్ మ్యాథమెటిక్స్ నథింగ్ ఇస్ దేర్. కాబట్టి మ్యాథమెటిక్స్ ఈజ్ ద బేస్. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా కొద్దిగా అక్కడక్కడ అప్లికేషన్స్ యూజ్ అవుతుంటాయి. సో ఆ ఫండమెంటల్స్ వస్తే ఇక్కడ మన కంప్యూటర్ సైన్స్లో వచ్చినప్పుడు మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే టైటిల్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం C ప్రోగ్రామింగ్ ఉండేది, ఇప్పుడు పైథాన్ పెట్టాం. సో ఈ పైథాన్ అంతటికి ఏంటంటే బేసు ఆ ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఉండాలి. కొన్ని మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని కంప్యూటర్ సబ్జెక్టులు విత్ మ్యాథమెటికల్ ఓరియంటెడ్ ఉంటాయి. సపోజ్ మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని అందులో అంతా మ్యాథ్స్ యూజ్ చేస్తారు. ఆటోమేటా థియరీ అండ్ కంపైలర్ డిజైన్లు అంతా మ్యాథ్స్ యూజ్ చేస్తారు. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ అందులో కూడా మ్యాథమెటిక్స్ యూజ్ చేస్తారు. కంపల్సరీ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో మ్యాథ్స్ బ్యాక్ బోన్గా ఉంటుంది. సో ఆ ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటే చాలు, వాళ్ళు ఈజీగా సర్వైవ్ అవుతారు. ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి సార్ స్టూడెంట్స్కి? ప్లేస్మెంట్స్ ఆబ్వియస్ అండి. మాకు ఇక్కడ CBITలో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 100% దే ఆర్ గెటింగ్. సో మనకు ఇక్కడ ఏంటంటే ఈ కాలేజీలో ఒక కేటగిరీ వాళ్ళు హైయర్ స్టడీస్ కానీ ఆప్ట్ చేసుకుంటారు. ఒక 20% తీసేస్తారనుకోండి, మిగతా 80% ఎలిజిబిలిటీలో 100% దే ఆర్ గెటింగ్. సపోజ్ మా A&ML డిపార్ట్మెంట్ తీసుకోండి, 2020లో స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారు. 65 ఇంటేక్. అవుట్ ఆఫ్ 65లో ఒక 15 మెంబర్స్ దే ఆప్టెడ్ ఫర్ హైయర్ స్టడీస్. రిమైనింగ్ వాళ్ళు 90% దే ఆల్రెడీ ప్లేస్డ్ విత్ హైయెస్ట్ 45 lakhs CTC కూడా వచ్చింది మా స్టూడెంట్ ఒకతనికి. సో ఈయన ఒరాకిల్ ఇట్లా మంచి మంచి కంపెనీలో ప్లేస్ అయ్యారు. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే, ఫైనల్గా చూసారు కదా CBIT కాలేజ్ గండిపేట దగ్గర టెక్ ఫెస్టివల్స్ జరిగింది. ఈ కాలేజ్లో HODs కూడా చాలామంది మాట్లాడారు. అలాగే ప్రాజెక్ట్ గురించి స్టూడెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూసారు కదా. సో మీ అందరికి నచ్చింది అనుకుంటాను. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి సిటీ విజన్.